జీఎస్టీ వసూళ్ల గ్రోత్లో తెలంగాణ టాప్లో నిలిచింది. అక్టోబర్లో 10% వృద్ధితో 5,726 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు, దసరా దీపావళి ఆఫర్లతో సేల్స్ భారీగా పెరిగాయి. తగ్గించిన స్లాబ్లతో రాష్ట్రానికి వచ్చిన నష్టంపై ఈ సేల్స్ క్లారిటీ వచ్చింది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో తెలంగాణ టాప్లో నిలిచింది. అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో 11% వృద్ధి సాధించిన రాష్ట్రంగా కర్ణాటకతో పాటు సమానంగా నిలిచింది. దసరా దీపావళి పండుగల సీజన్ అమ్మకాలతో రికార్డు స్థాయిలో 5,725 కోట్ల జీఎస్టీ వసూళ్లను రాష్ట్రం సాధించింది. జీఎస్టీ స్లాబులు తగ్గించడంతో రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందోనని లెక్కలు వేస్తున్న టైంలో పెరిగిన సేల్స్ ఒక నెల రిలాక్స్నిచ్చాయి. గతేడాది అక్టోబర్తో పోల్చితే తెలంగాణలో 515 కోట్లు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. గత అక్టోబర్లో 5,211 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 1,45,052 కోట్ల జీఎస్టీ రెవెన్యూ కలెక్షన్ జరిగినట్లు కేంద్రం వివరించింది. అయితే జాతీయ స్థాయిలో 2% వృద్ధినే నమోదు చేయగలిగింది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద గత నెల వరకు తెలంగాణ వాటా కింద 26,334 కోట్లు సెటిల్ చేసినట్లు కేంద్రం తెలిపింది. గతేడాది ఈ సమయంతో పోల్చితే ఈ వాటాలో 4% గ్రోత్ ఉన్నట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్లో 25,306 కోట్లను చెల్లించినట్లు వివరించింది. ఇక జీఎస్టీ వసూళ్లకు ఇప్పుడు నవంబర్ నెల లెక్కలు సవాలుగా మారనున్నాయి. జీఎస్టీ స్లాబుల రేట్ల తగ్గింపు రాష్ట్రంపై ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవాలంటే నవంబర్ సేల్స్ను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పండుగలకు ముందు జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వస్తువుల ధరలు తగ్గాయి. దసరా దీపావళి ఆఫర్లుండటంతో ప్రజలు కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా రాష్ట్రంలో అక్టోబర్ జీఎస్టీ ఆదాయం పెరిగింది. ఈ పెరుగుదలలో పండుగ డిమాండ్ వాటానే ఎక్కువగా ఉందని, తగ్గించిన రేట్ల వల్ల వచ్చిన నష్టం పెరిగిన కొనుగోళ్లతో భర్తీ అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పండుగల హడావుడి తగ్గిన తర్వాత ఈ నెలలో కొనుగోళ్ల వేగం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు తగ్గిన పన్ను రేట్ల వల్ల వచ్చే ఆదాయం ఎంత, అమ్మకాల పెరుగుదల వచ్చే ఆదాయం ఎంత అనే అంశాలపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నవంబర్ జీఎస్టీ కలెక్షన్స్ను లిట్మన్ టెస్టుగా ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 12%, 18% జీఎస్టీ స్లాబులను రద్దు చేసి అత్యధిక వస్తువులను 5%, 18% స్లాబుల్లోకి మార్చింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90% వస్తువులపై పన్ను భారం తగ్గింది. దీనివల్ల ధరలు తగ్గి సామాన్యులకు ఉపశమనం లభించినా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేశారు. అయితే ఈ పండుగ సీజన్లో భారీగా పెరిగిన కొనుగోళ్ల వల్ల తగ్గిన పన్ను రేటు ప్రభావం ఆదాయంపై పెద్దగా పడలేదని స్పష్టమైంది. దసరా దీపావళి సందర్భంగా పెరిగిన గృహోపకరణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాల అమ్మకాలతో పాటు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతో రాష్ట్రానికి ఈ స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తగ్గింపు ఎంత మేరకు ఆదాయంలో తగ్గుదల చూపిస్తుందనేది నవంబర్ డేటాలోనే తెలుస్తుంది. ఈ నెలలో కూడా జీఎస్టీ ఆదాయం స్థిరంగా 5,200 కోట్ల మార్కుకు అటు ఇటుగా ఉంటే స్లాబుల మార్పు పెద్దగా ప్రభావం చూపలేదని, రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు బాగానే ఉన్నాయని భావించవచ్చు. ఒకవేళ వసూళ్లు అంతకంటే తక్కువగా సెప్టెంబర్ స్థాయికి పడిపోతే తగ్గిన పన్ను రేట్ల ప్రభావం తీవ్రంగా ఉందని స్పష్టమవుతుంది. జీఎస్టీ వసూళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. యూపీ 2%, మహారాష్ట్ర 3%, గుజరాత్ 6%, హర్యానా 0%, ఒడిశా 5% స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. తమిళనాడు 4% చొప్పున వృద్ధి సాధించాయి. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఏపీ -9 వృద్ధి నమోదు చేసింది. ఇక హిమాచల్ ప్రదేశ్ -17, జార్ఖండ్ -15, మధ్యప్రదేశ్ -5, రాజస్థాన్ 3, ఛత్తీస్గఢ్ -2, కేరళ -2, వెస్ట్ బెంగాల్ -1, ఢిల్లీ -1 గ్రోత్తో ఆశించిన మేర జీఎస్టీ కలెక్షన్స్ సాధించలేకపోయింది. యూటీలు, ఈశాన్య రాష్ట్రాలు 30%కి పైగా వృద్ధి కనబరిచినట్లు కేంద్రం తెలిపింది.